హీరో ఆయన పక్కనే చూసుకుంటా ఉంటాడు. ఇక్కడ వచ్చేసి పరిపాలన ఎవరో వాళ్ళని ఇల్లు పెట్టిపోతారు, ఏమీ ఉండదు. అందుకు ఇప్పుడు దీపికమ్మ గారిని గెలిపించుకుంటే లోకల్ మంచి లీడరు, ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ ఏదో చూస్తుంది. దీపికమ్మ గారు గెలుస్తారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది. గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు. జగన్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందండి? జగన్ గారి ప్రభుత్వం వలన ఈసారి చాలా బీద మనుషులంతా బాగుపడుతున్నారు. చాలా మంది అమ్మఒడి అంట, ఇది విద్యా దీవెన అంట, వసతి దీవెన అంట, రైతు భరోసా అంట, 18 ఏళ్ళకి అంట, ఇవన్నీ 18,000 ఇట్లన్నీ ఇస్తున్నాడు. బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అంతా బాగా చూస్తానే జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వచ్చినప్పటి నుండి పేద మనుషులు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎలా ఉంటది ఈసారి మీ హిందూపురం? ఈసారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో మా జగనన్న చేసినటువంటి ప్రత్యేక పథకాలు, అమ్మఒడి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, నేను ఒకటి అబ్జర్వేషన్ చేసిన. నేను ఒక విద్యా కమిటీ చైర్మన్ మల్గూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్. నేను అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్గా అయినప్పటి నుండి నాకు ఏ విధంగా ప్రతి తల్లిదండ్రులు వచ్చి మా జగనన్న ప్రవేశపెట్టినటువంటి గోరముద్దు కానివ్వండి, లేదా అమ్మఒడి దీనికి ఉంటే కానీ, పిల్లలకి ఇచ్చే షూలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నాణ్యత గల విద్యతో పాటు ప్రతి ఒక్కటి కూడా అందించే వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అది నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఎందుకంటే హిందూపురంలో కంచుకోట అంటారు టీడీపీకి. ఇక్కడ మరి ఈసారి ఎలా ఉండబోతుంది మరి బాలకృష్ణ వర్సెస్ దీపిక గారు? అంటే కంచుకోట ఎలా ఉందంటే, మేము గ్రూప్ విభేదాల వల్ల ఈ కంచుకోట అనేది బాలకృష్ణ గెలుస్తున్నాడు తప్ప, ఈ తూరి మా పెద్దవర్యులు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మమేకమయ్యి ఈ తూరి హిందూపురాన్ని వైనాట్ 175గా అనే విధంగా ఈ తూరి బాలకృష్ణ గారిని ఓడించి మా జగనన్న కానుక ఖచ్చితంగా హిందూపురాన్ని వైఎస్ఆర్ పార్టీ గెలిపించి మా జగనన్న కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేసింది కదా. ఇక్కడ బాలకృష్ణ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా ఏంటి? డెవలప్మెంట్ అంటే ఆయన సినీ హీరోగా పోతున్నాడు, వస్తున్నాడు. సినీ హీరో చూసేదానికి జనాలు వస్తున్నారా తప్ప వేరే విభేదాలు అంటూ ఏంది లేదు. ఆయన వస్తున్నాడు, పోతున్నాడు, మాట్లాడేది ఏముంది, వస్తాడు, చూసుకుంటాడు, ఆయన మేకప్ వేసుకుంటాడు, పోతాడు, అంతే తప్ప వేరే అటువంటిది అభివృద్ధి ఇంతవరకు మా హిందూపురం జరిగిన దాఖలాలు లేవు. ఎలా ఉందమ్మా జగన్ వచ్చిన తర్వాత నుంచి వ్యవసాయం ఎలా ఉంది? అంతా బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు బాగా చేసినాడు, బీదాసాదికి అంతా సహాయం చేసినాడు. మాకి 15,000 పథకం వచ్చింది, ఒక సూరు వచ్చింది. గతంలో ఎలా ఉండేది టీడీపీ హయాంలో? గతంలో ఎలా ఉండేదో వాళ్ళు ఒక రకమైన పరిపాలన, మనది ఒక రకమైన పరిపాలన. అది మనం విమర్శించకూడదు, అది మంచిది కాదు. అందుకోసము మనం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతే. అంటే ఈసారి వస్తాడమ్మా మీ హిందూపురం ఎట్లా గెలుస్తాడంట? ఇక్కడ గెలుస్తాడనే మాకు అపారమైన నమ్మకం ఉంది. మనమంతా కలిసి పనిచేస్తే గెలుస్తారు. మొన్నటిదాకా బాలకృష్ణ చేశాడు కదా 3 టర్ములు. మరి ఆయన చేసినాడు, సీఎం సరిలేదు. ఈయన ఒక రకంగా చేసినాడు, సీఎం సరిలే. అంతే అంతే అంతే. మరి ఈసారి మరి దీపిక గారు వస్తారంట ఈసారి బాలకృష్ణ? దీపికమే వస్తుంది. అంతేనా? ఎందుకు దీపిక గారు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే ఇంకా కొత్తగా నిలబడింది, బాగా చేస్తుంది. లోకల్ క్యాండిడేట్, మనకు అనుకూలంగా ఉంటుంది. మనం పోతే మనతో మాట్లాడుతుంది, మనం భుజం పైన చేసి మాట్లాడుతుంది కాబట్టి మనం ఆయనకి ఓటేయాలి. ఎలా ఉంటుందంటే ఈసారి మరి మీ హిందూపూర్? బాలకృష్ణ వర్సెస్ బాలకృష్ణ 40 సంవత్సరాల ఇంకా బాలకృష్ణనే. ఈ తప్ప ఏమో మారల్లా అంటా ఉన్నారు. ఎవరు? దీపిక పర్లేదా? ఏం మరి పర్వాలేదు అంటా ఉన్నారు, మరి మేము చూసలేదు ఆయనకి. అందుకే జగన్ ప్రభుత్వం ఎలా చేస్తుందంట? బాగా చేస్తాం, పథకాలు మంచిగా అందించిన్నాడు, ఆయన బాగానే చేస్తున్నాడు. మరి ఈసారి ఎవరు వస్తారు మీ హిందూపూర్? ఎవరు వస్తారంట? ఇదే ఆయన రావాలని అంటా ఉన్నారు. దీపికనా? పర్లేదా? ఏమే చేస్తుంది అంటారు. ఈసారి మారచ్చు అంటున్నారు. ఏం బాలకృష్ణ అంటే గట్టిపోటీ, కొత్త క్యాండిడేట్ కదా, పికప్ కావాలి. దీపికకి బాలకృష్ణ అంటే ఇద్దరు తగ్గ ఫార్ ఉంటుంది. అట్లా బాలకృష్ణ క్యాండిడేట్ సినిమా బాగా పలుకుబడి బాగుంటుంది. ఇద్దరు పోటీ అయితే ఉంటుందంట. పోటీ అయితే ఉంటుంది. మారుతుంది అంటావా లేకపోతే ఎట్లా? మారచ్చు. జగన్ ముఖం చూసి ఓటేస్తే కావచ్చు. అంటే ఎలా ఉందంట ప్రభుత్వ పరిపాలన? బాగుంది.